దేవుడు ఎవరిని వాడుకుంటాడు అంటే, పౌలే మనకు మంచి తిరుగులేనటువంటి మాదిరి పురుషుడు. పౌలు భక్తుడిని దేవుడు వాడుకున్నాడు. ఆ విషయంలో మనకెవరికి అనుమానం లేదు. పౌలు భక్తుడు దేవుని చేత ఎందుకు వాడబడ్డాడు అంటే, అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 19వ వచనంలో పౌలు ఒక సాక్ష్యం చెబుతున్నాడు. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు. దర్శనానికి ఏమయ్యాడన్నమాట చెప్పండి. ప్రతి ఒక్కరి వాళ్ళ శ్రద్ధగా ఆలకించాలి. నేను అవిధేయుడను కాలేదు అంటే అర్థం ఏంటి? ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనానికి నేను విధేయుడనయ్యాను. ఎవడైతే దర్శనానికి విధేయుడనయ్యానని చెప్పగలడో అతడు మాత్రమే నేను మంచి పోరాటము పోరాడుతునని చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే దర్శనానికి విధేయుడై బ్రతికాడో అతడు మాత్రమే నా విశ్వాసాన్ని కాపాడుకుంటునని చెప్పగలడు. ఎవరైతే దర్శనానికి కట్టుబడి బ్రతికినాడో అతడు మాత్రమే నా పరుగును తుదముట్టించితినని చెప్పగలడు. మామూలు సాక్ష్యం కాదది. నా పరుగును నేను తుదముట్టించి తిని అన్నాడు అంటే అర్థం ఏంటంటే, చాలా మంది పరుగు మొదలుపెట్టి సగంలో జారిపోతున్నారు. పరుగు మొదలుపెట్టి సగంలో దేవుణ్ణి వదిలేస్తున్నారు, దర్శనాన్ని వదిలేస్తున్నారు, గురిని మరిచిపోతున్నారు. గురిని మరిచి గురిలేని బ్రతుకుతున్నారు. కానీ పౌలు అలా కాదు. గురి వద్దకే పరిగెత్తాడు. చేరవలసిన గురి చేరి ఆ తర్వాత కొన్ని రోజులు బ్రతికి వెనక్కి చూసి సాక్ష్యం చెప్పాడు. చూసారా, నేను చేరాల్సిన గురిని చేరుకున్నాను, చేయాల్సిన పరిచర్య చేసి ముగించాను, మంచి పోరాటం పోరాడాను, దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ చేసి ముగించాను అని సాక్ష్యం ఇచ్చి తర్వాత పరదేశికి వెళ్ళిపోయాడు. అటువంటి విజయవంతమైన క్రైస్తవ జీవితం, విజయవంతమైనటువంటి సేవా జీవితం నీకుండాలంటే నీవు దర్శనమునకు విధేయుడివి కావాలి. దర్శనానికి నీవు కట్టుబడి బ్రతకాలి. దర్శనానికి అవిధేయుడివి కాకూడదు. ప్రభునందు ప్రియులారా, ఇలాగు దర్శనానికి కట్టుబడి బ్రతికే వాళ్లను లేఖనం ఒక పేరు పెట్టి పిలుస్తుంది, దర్శనవశుడు అట. దేవునికి స్తోత్రం.